హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఎగ్జామినేషన్ డేట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ ఏఎల్పి సిబిఐటి ఎగ్జామ్ వలన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లేట్ అవుతుందా, అంతేకాకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉండటం వలన రైల్వే ఎగ్జామ్స్ లేట్ అవుతుందా, నెక్స్ట్ కామెంట్స్ మీరు చేసిన కామెంట్స్కి ఒకసారి నీట్గా రిప్లై చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 10th ఇంటర్ డిగ్రీ బేస్ పైన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ పోస్టులు ఉన్నాయి అనేది నీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. అంతే. ఫైనల్గా చూడండి, తక్కువ అమౌంట్ మీరు ఏ టెస్ట్ సిరీస్ కొంటే మీకు యూజ్ అవుతుంది, వీటిపైన నేను ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. మీరు ప్రిపరేషన్గా ప్రతిసారి ఏమి ఇట్లా చేస్తుంది రైల్వే బోర్డు, ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి మొత్తం మీ ఆలోచనే చేంజ్ అవుతుంది ఈ వీడియో చూస్తే. ఓకేనా, లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ ఏమి చూడండి, అంతకంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో మీకు 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇచ్చాను. అదేవిధంగా మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనే పాయింట్లో మాట్లాడాను. మీరు సపోర్ట్ ఇచ్చారు. అందరికీ, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్స్ అండి. అంతేకాకుండా మీకు నేను ఫ్రీ ఎన్సీఆర్టీ బుక్స్ మన టెలిగ్రామ్లో కూడా నేను సెండ్ చేస్తున్నా. నా సైడ్ నుంచి మీకు ఏ ఫ్రీ మెటీరియల్ అందించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ 1000 సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్, పేరు పేరున థ్యాంక్స్. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. మీరు నా సైడ్ నుంచి మీకు మీ ఫ్రీ మెటీరియల్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఓకేనా. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంది మనకి 5.4% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలే. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే బాగుంటుంది. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం సబ్స్క్రైబర్స్, లైక్స్. ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే నలుగురికి తెలుస్తుంది, అసలు అట్లీస్ట్ తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్తాను. మీ టైం వేస్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు చూడండి, అంతకంటే ముందు ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ మనం ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎందుకు లేట్ అవుతుంది ఈ పాయింట్ రైజ్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ డిగ్రీ బేస్ పైన, ఇంటర్ బేస్ పైన, 10th బేస్ పైన ఒక ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జాక్ట్లీ 7 to 8 minutesలో కంప్లీట్ చేస్తాను ఈ వేకెన్సీస్ గురించి. ఎక్కువ చెప్పను, ఒకసారి చూడండి ఫైనల్గా. సో రీసెంట్గా ఇప్పుడు నిన్న నైట్ మనకేం చేస్తాం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఎస్ఎస్సి, హవాల్దారు, సిబిఐసి, సిబిఐని ఈ 2 నోటిఫికేషన్స్, అంటే ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు. వీటికి సంబంధించి నిన్న నైట్ ఏం చేస్తారంటే నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26th అంటే 26/06/24/07 వరకు డేట్ సబ్మిషన్ నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఇది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ డేట్ చూడండి, నెక్స్ట్ మంత్ 24 వరకు ఉంటుంది అప్లై చేసుకునే డేట్. నెక్స్ట్ ఆన్లైన్ ఫీ ఇచ్చేసేది మాత్రం 1 day ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ కరెక్షన్ వచ్చి 29 to 31 వరకు, అంటే నెక్స్ట్ మంత్ వరకు మీకు అప్లై చేసుకునే ఉంది. అంటే ఫైనల్ లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేది మాత్రం మనకి చూడండి ఒకసారి 24th మనకి వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు? జూలై 24th వరకు. నెక్స్ట్ చూడండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూడండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. 20 September to 24th August వరకు ఉంటుంది. మొత్తం ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ 20 September to 24 దాదాపుగా 1 month ఎగ్జామ్ జరుగుతుంది. ఏది? మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ చూడండి, దీనికి సిలబస్ చూడండి ఒకసారి. వేకెన్సీస్ చెప్తాను ఫస్ట్. ఎంటీఎస్ ఉంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వేకెన్సీస్ బీయింగ్ కలెక్టర్, ఇంకా కలెక్ట్ చేయలేదు, ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడ మీనింగ్, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ హవాల్దార్ పోస్టులు మాత్రం 107, అంటే 1075 పోస్టులు అనేది వచ్చాయన్నమాట. దీని క్వాలిఫికేషన్ చూడండి, 10th క్వాలిఫికేషన్.
ఏకైక ఎగ్జాము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ మన లాంగ్వేజెస్‌లో రాసుకోవచ్చు. ఇది తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఇది. ఎగ్జామినేషన్ తెలుగులో గూడా రాయొచ్చు. మన లాంగ్వేజ్‌లో గూడా రాసుకోవచ్చు ఇది. ఓకేనా? ఇదొక క్లారిటీ సార్. దీనికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. ఇక్కడ చెప్పాడు మనకి చూడండి. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ 13 రీజనల్ లాంగ్వేజెస్ వైస్ అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి ఇవన్నీ. మన తెలుగు గూడా ఉంది చూడండి ఇక్కడ. తెలుగు స్టూడెంట్స్ గూడా రాయొచ్చు ఇది మన లాంగ్వేజ్. మన లోకల్ లాంగ్వేజ్‌లో రాసుకోవచ్చు. ఏమేమి ఉంటాయో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చెప్తాను చూడండి. నంబర్ ఆఫ్ క్వెషన్స్, మాక్సిమం మార్క్స్ చూడండి. టోటల్‌గా నంబర్ ఆఫ్ క్వెషన్స్ 20 ఉంటాయి. 60 మార్క్స్ అంటే ఒక క్వెషన్‌కి 3 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఏది అర్థమెటిక్, మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చి 20 క్వెషన్ 60 మార్క్స్. ఇక్కడ చూడండి 45 మినిట్స్ మాత్రమే ఇస్తారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 60 మినిట్స్ అంటే 1 అవర్ ఇస్తారు. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ 3 మార్క్సే, టోటల్ 75 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 క్వెషన్స్ 75. ఓవరాల్‌గా చూసుకుంటే 150 ప్లస్ 120 ఎంత అవుతుంది? 270 మార్క్స్ వస్తుంది. మీకు క్వెషన్స్ వచ్చి చూడండి ఓవరాల్‌గా 50 ప్లస్ 40 90 క్వెషన్స్ ఉంటాయి. 90 క్వెషన్స్ ఉంటాయి. మార్క్స్ ఎన్ని చూడండి 150 ప్లస్ 120 ఎంత 270 మార్క్స్. చూడండి 90 క్వెషన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకొకటి ఇది అప్లై చేసుకోండి. 10th బేస్ మీద ఉండేవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు ఈ ఎంటీఎస్ ఎగ్జామినేషన్. ఓకే. నెక్స్ట్ సీహెచ్ఎస్ఎల్ కూడా రిలీజ్ అయింది లాస్ట్ వీకే. చూడండి ఇది కూడా. సీహెచ్ఎస్ఎల్ వచ్చి 10+2 ఇంటర్ బేస్ పైన అప్లై చేస్తున్నాం ఇక్కడ. బేస్ పైన సీహెచ్ఎస్ఎల్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 23rd నెక్స్ట్ మంత్ 18th వరకు స్టార్ట్ ఉంది. అప్లై చేసుకోవచ్చు ఇది ఇంటర్ బేస్ మీద ఎనీ ఇంటర్. నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ టైం వచ్చి 18th. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ వచ్చి 19th నెక్స్ట్ మంత్ 19th. నెక్స్ట్ కరెక్షన్ వచ్చి 23rd నుంచి 24th వరకు ఉంటుంది. CBT 1 చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది చూడండి. అంటే ఇందాక మనకి సెప్టెంబర్, అక్టోబర్ కదా, ఇది చూడండి 8th జూలై, నెక్స్ట్ 7th, నెక్స్ట్ ఆగస్టు. చూడండి సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్ 8th నుంచి 18th వరకు. అంటే దాదాపుగా ఎన్ని రోజులు ఉంది ఇక్కడ యాక్చువల్గా? మ్యాక్సిమం ఎగ్జాక్ట్గా 10 days జరుగుతుంది సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి CBT 2 ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందంటే ఫిబ్రవరి, మార్చ్. ఓకేనా? ఇది కూడా అప్లై చేసేవాళ్ళు, ఇంటర్ అప్లై చేసేవాళ్ళు చేసుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, మీ రైల్వే ఇన్ఫర్మేషన్ నీట్గా చెప్తాను, వెయిట్ చేయండి. ఇది మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్తాను చూడండి. నెక్స్ట్ పోస్టులు, నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవి టోటల్ 3131 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీంట్లో అప్పర్ డివిజనల్ క్లర్క్, లోయర్ డివిజనల్ క్లర్క్ 2 ఉన్నాయి వేకెన్సీస్. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా? ఇవే వేకెన్సీస్ ఫైనల్ కాదు. ఓకే, ఇది ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ టైర్ 1, టైర్ 2 ఉంటుంది. దీంట్లో టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్. దీంట్లో వచ్చి మనకి ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి. టోటల్గా 25 క్వశ్చన్స్ అనమాట. టోటల్గా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా? టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. 200 క్వశ్చన్స్ కాదు, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. నెక్స్ట్ చూడండి 1 అవర్ టైం. టైర్ 2 చూడండి ఒకసారి నీట్గా. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 రాయాల్సి వస్తుంది. దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. సెక్షన్స్ అంటే సెషన్స్ అనమాట. సెక్షన్ 1 దీంట్లో మరి ఎగ్జాక్ట్గా దీంట్లో ఏమున్నాయంటే సెషన్ 1, నెక్స్ట్ సెషన్ 2 ఇవి 2 ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఈ సెషన్ 1లో వచ్చి సెక్షన్ 1 ఉంది. దీంట్లో మరి మ్యాథమెటికల్ అబిలిటీస్ అంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. టోటల్గా క్వాంట్ 30, రీజనింగ్ 30. ఓవరాల్ చూస్తే ఇక్కడ 3 మార్క్స్ ఉంటాయి. 180 మార్క్స్ వస్తుంది ఇక్కడ. టైం వచ్చి చూడండి 1 అవర్ ఇచ్చాడు మనకి ఈ సెక్షన్ మాత్రమే. నెక్స్ట్ సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి 40 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్. ఇక్కడ 16 180 మార్క్స్. ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్. టోటల్గా 2 అవర్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడే చెప్పారు చూడండి నీట్గా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలే మరి. చూడండి ఫర్ ఈచ్ సెక్షన్. సో సెక్షన్ 1, సెక్షన్ 2. నెక్స్ట్ సెక్షన్ 3 15 మినిట్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ మెన్షన్ చేశాను మరి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, 15 క్వశ్చన్స్ వస్తాయి, 45 మార్క్స్. అంటే మీరు టైర్ 2లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 3 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఎంత? 3 మార్క్స్ ఓవరాల్గా. ఓకేనా? నెక్స్ట్ చూడండి స్కిల్ టెస్ట్ ఉంటుంది దీంట్లో.
స్కిల్ టెస్ట్ చూడండి. ఏ దానికి మాత్రం అంటే డీఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ మెన్షన్డ్ ఇది 8.1 ఆ పేరాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది రాస్తారు. ఒకసారి చూడండి. అందరికీ ఉంది మరి. ఇక్కడ వస్తుంది 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంది. ఇది ఏది అందరు రాయాల్సిందే ప్రతిసారి టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 రాయాల్సిందే. అక్కడే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. స్కిల్ టెస్ట్ ఫర్ డిఓస్ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ మెన్షన్డ్ అబోవ్ 8.1 ఇదే పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఎల్డీసీ జేఎస్ఏ ఇవి రెండు మాత్రం 10 మినిట్స్ మాత్రమే ఇస్తారు. 15 మినిట్స్ ఫర్ ఎవరు వీళ్ళు స్క్రైబ్స్ వాళ్ళకి, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను, అందుకే ఫాస్ట్గా చెప్తున్నా. నెక్స్ట్ సిజిఎల్ చూడండి, ఇది డిగ్రీ బేస్ పైన. ఇది చూడండి ఒక్కసారి. సిజిఎల్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ మంత్ 9th నుంచి నెక్స్ట్ మంత్ 4th వరకు ఉంది. అంటే జూలై 4th వరకు, జూలై 4th వరకు అనమాట. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చి 4th, నెక్స్ట్ మంత్ లాస్ట్ డేట్. ఏది ఆన్లైన్ రిసిప్టెంట్. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ వచ్చి 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఓవరాల్గా నేను చెప్పే పాయింట్ ఏమంటే 9th నుంచి 4th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 1 వీక్ ఉంది టైము. వెళ్ళి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి డిగ్రీ బేస్ పైన సిజిఎల్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 14,582 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి నీట్గా. డిగ్రీ చేసిన ప్రతి స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు ఇది. ఓకే. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ సిహెచ్ఎస్ఎల్ ఏముంటుందో సేమ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా అదే ప్యాటర్నే ఉంటుంది. 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 15 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టైర్ 2 కూడా అదే మోడలే ఉంటుంది మీకు సేమ్. సిహెచ్ఎస్ఎల్ అప్లై చేసిన సిజిఎల్ అప్లై చేసిన సిహెచ్ఎస్ఎల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఛాన్స్, వదులుకోవద్దండి. ఓకేనా. సేమ్ అదే ప్యాటర్నే సేమ్. ఇదొక్క చిన్న చేంజ్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది. ఎవరైతే డిగ్రీలో స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎంపీసీ చేసిండల్లా ఇంటర్, వీళ్ళు మాత్రం ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో 3 నోటీసెస్ అనేది మెన్షన్ చేసి ఉంచా, వెళ్ళి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫైనల్గా ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందో చెప్తాను చూడండి ఒక్కసారి. ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను దాదా. ఆగస్ట్ 13th నుంచి 30 ఆగస్ట్ వరకు ఉంది ఎగ్జామినేషన్. యాక్చువల్గా 1 మంత్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, సిజిఎల్, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఎంటీఎస్, నెక్స్ట్ అంతకంటే ముందు సెలక్షన్ పోస్టులు. ఇది ఆగస్ట్లో ఉంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు ఉంది ఎగ్జామినేషన్స్. ఈ 3 ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఫిలప్ అయి ఉన్నాయి. ఏదానికి వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నారు, ఏది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మనకి ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను చూడండి, రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇక్కడ టైం ఎక్కడ ఉంది, మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను చెప్పడం కాదు. ఓకే. ఇది ఎవరు చెప్పాలా సమాధానం అంటే రైల్వే బోర్డు వాడే చెప్పాలా. నేను చెప్పడమో, పక్కన యూట్యూబ్ బోర్డు చెప్పడమో, వగైరా మిగతా వాళ్ళు చెప్పడమో కాదు. రైల్వే బోర్డు నుంచి సమాధానం వస్తే తప్ప వీటికి ఏ యూట్యూబరు, నేను ఎవరు చెప్పలేరు వీటికి. ఓకే. అంతవరకు ఈ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాత్రం పోస్ట్ పోన్ అయితే జరగదు, 100% జరగదు. ఒకే ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు, ఏదైనా పోస్ట్ పోన్. ఇక్కడ మధ్యలో ఢిల్లీ పోలీస్ పడిందల్లా, అది పడలేదు. ఓకేనా. ఇది నేను చెప్పే కాన్సెప్ట్. నెక్స్ట్ మీరే అర్థం చేసుకోండి. ఈ గ్యాప్లో ఇవి అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇంకొక లైన్ చెప్తాను చూడండి. ఇంకొకటి ఇక్కడ సార్, ఏఎల్పి సిబిఏటి రిలీజ్ చేసిన నిన్న నైట్. అంటే సైకోమెట్రిక్ టెస్ట్ సెకండ్ స్టేజ్ అయిపోయినాక ఇంకా రిజల్ట్స్ వదిలేదు మనోడు. సైకో టెస్ట్ జూలై 15th స్టార్ట్ అవుతుంది అని చెప్పేశాడు ఆల్రెడీ. 1 డే జరుగుతుంది ఈ సైకోమెట్రిక్ టెస్ట్. 1 డేనా 2 డేస్లో అని 1 డే మ్యాక్సిమం జరిగిపోతుంది అన్ని జోన్స్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ డేట్సే రిలీజ్ చేయలేదు మనకి. మన రైల్వే బోర్డు వాడు ఏం చేస్తున్నా అంటే, రైల్వే బోర్డు వాడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు ఇంకో ఎగ్జామినేషన్ తీసుకొని రాడు. మీకు గుర్తుందో లేదో.
మీరు బాగా ప్యాటర్న్ చూడండి ఒక్కసారి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా కానీ నోటీస్ కానీ ఏదైనా రిలీజ్ చేస్తారు. మీరు బాగా ప్యారలల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి కాదు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అదే జరుగుతుంది. 10 ఇయర్స్ ఈ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఇక్కడ ఇట్లా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మాదిరి ఫాస్ట్గా లేదు, రైల్వే ఎప్పుడూ లేదు ఇది. ఓకేనా? ఒక నోటీస్ రిలీజ్ చేస్తున్నాడు అంతే. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే స్టూడెంట్సే. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే రైల్వే బోర్డు నుంచి నోటీస్ వచ్చేంత వరకు ఎవరు ఏం చెప్పలేరు. అది నేను చెప్పలేను, పక్కన యూట్యూబ్ బోర్డు ఎవడు చెప్పలేడు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామినేషన్కు వీటికే దిక్కులేదు. గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతాడు? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి. సో అల్టిమేట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. మీ ప్రిపరేషన్ పైనే ఫోకస్ చేయండి, మిగతా వాటిపైన ఫోకస్ చేయొద్దండి. నేను ఏదైనా ఉంది అంటే ప్రిపరేషన్ పైనే ఫోకస్ చేయండి. ఇంకా వేరే డిమోటివేషన్ అయితే అవసరం లేదు. ఎవరిని నమ్మద్దండి. ఆఖరికి అంతకుమించి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. అందరికీ నేను చెప్పే పాయింట్, ఏదైనా మీకు యూజ్ అయ్యేదే మన యూట్యూబ్ ఛానల్లోనే చెప్తాను నేను. ఇంకా వీడియో చూసినామా వెళ్ళిపోయినామా, మన ప్రిపరేషన్ చేసినామా అనే విధంగా ఉండాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇది మీకు క్లారిటీ వచ్చింది. గ్రూప్ డి ఎగ్జామ్ ఎక్కడ అని చాలామంది కామెంట్స్ ఉన్నారు. అది కూడా చదువుతాను నేను. ఇప్పుడు కామెంట్స్ పైనకి వెళ్తాను నేను. ఓకేనా? ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఏమి అనేది మనకు అనవసరం. నేను ఏమన్నా చెప్పాలంటే ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. అదేవిధంగా కట్ ఆఫ్ల పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి అంతే. ఇప్పుడు కామెంట్స్లోకి వెళ్దాం. చూద్దాం. ఆర్ఆర్బి సికింద్రాబాద్ 21 జూన్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ లెంతీగా ఇచ్చాడు. 73rd అటెంప్ట్ చేశాను నేను, అంటే 73 అటెంప్ట్ చేశాను అంటే ఇతను 20 రాంగ్ అవుతున్నాయి. 60 కేటగిరీ ఏమైనా ఛాన్స్ ఉందా? అదే బ్రదర్ నేనేం చెప్పానంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ 60 to 73 అటెంప్ట్స్ 75 దగ్గర కూడా వెళ్ళాయండి. వీళ్ళు మ్యాక్సిమం ఆడ జీకే క్వశ్చన్స్ అట్లే ఇచ్చారు కదా, వాటిపైన అది చూద్దాం. వచ్చేంత వరకు చెప్పలేం, నార్మలైజేషన్ చేసిన తర్వాతే తెలుస్తుంది. మ్యాక్సిమం మీకైతే వస్తుందని నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం వస్తుంది, చూద్దాం. పాజిటివ్గానే ఉందాం. అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్తాను చూడండి. ఓపెన్ కట్ ఆఫ్ 75 ఉంటుంది, తక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ 2019లో టఫ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్లో అవి మామూలుగానే ఉన్నాయని ఈ బ్రదర్ నాని అనే బ్రదర్ కామెంట్ చేశారు. ఈ బ్రదర్కి నేనైతే కామెంట్ అయితే బాగానే ఉంది. ఒకవేళ ఈ బ్రదర్ చెప్పింది జరిగింది అనుకోండి, ప్రతి ఒక్కరు డిస్క్వాలిఫై అవుతాడు. అదే చెప్తున్నాను. నేనేం చెప్తానంటే, మనం రాలేదని అందరు రాకుండా ఉండదు కదా. ఈ కామెంట్ అలా ఉంది. ఇప్పుడు నీకు వచ్చిందని పక్కనోడు రాలేదని చెప్పలేం కదా. సో ఈ పాయింట్ మంచి పాయింటే. ఇతను చెప్పిన కామెంట్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే చెప్పలేం, అది టెక్నీషియన్లో జరిగినట్లు జరిగితే అంతా అయిపోయినట్లే. 2000 ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ గాలి కలిసిపోల్చింది ఎక్కడ ఈ అటెంప్ట్స్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ చూడండి. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్ బ్రో, సేమ్ ఐ థింక్స్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ కరెక్ట్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ బ్రదర్? అది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. అది మీ పోస్టులను బట్టి, మీ కేటగిరీస్ బట్టి అక్కడ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇతను కూడా మహేష్, ఇతను కూడా 65 ఓసీ అన్నాడు. అక్యురసీ ఉంటే 100% అవుతుంది. మరి 20-25 పోతే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. నేను ప్రతి ఒక్క స్టూడెంట్ కామెంట్ అంటే పాజిటివ్గానే ఉండాలి. మీ ప్రిపరేషన్ మీకే తెలుస్తుంది. నేను ఏదో చెప్తే కాదు, మీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, మీ అటెంప్ట్స్ మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు పాజిటివ్గానే ఉండాలని చెప్తాను. ఎవరు డిస్కరేజ్ చేయను నేను. నెక్స్ట్ హాయ్ అన్న, 2019 వేకెన్సీ నోటిఫికేషన్ వాళ్ళు చాలా లక్కీ అన్న. లక్కీకి అదేం లేదు బ్రదర్, ఎవరు కష్టం వాళ్ళది. ఆ టైంలో వాళ్ళ టైం నడిచింది, వెళ్ళిపోయినారు అంతే. లక్ అనే మాట అయితే నేను చెప్పాను ఎప్పుడు. నేను లక్ గురించి మాట్లాడతాను చూడండి. ఇక్కడ లక్ అనేది 1% మాత్రమే ఉండాలి మనకి. 99% మనల్ని మనం నమ్ముకోవాలి.
1% అది దేవునికి వదిలేయాల. అది ఏమవుతుందో చెప్పలేం. ఇది నేను చాలా చెప్తాను. 99% మీ కష్టాన్ని నమ్ముకోండి, వాళ్ళకే వస్తుంది అది. ఓకేనా? నెక్స్ట్ రమేష్ క్రిష్, నైస్ ఇన్ఫర్మేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ సొల్లు ఎక్కువ భయ్యా, బాగా చెప్తున్నావు అని. ఈ పిల్లోడు పేరు ప్రదీప్. బాబు ప్రదీప్, ఒక వీడియో చేయండి మా, తెలుస్తుంది. ఎఫర్ట్ పెట్టి, ఊరికే మాట్లాడడం కాదు. సొల్లు ఎక్కువ భయ్యా అనే పాయింట్ చెప్పాడు ఈ పిల్లోడు. నేను ఈ పిల్లోడిని నేను ఏమనాలో నాకు తెలియదు, కానీ ప్రతి చోట మనం చేసే వర్క్ దగ్గర ఫోకస్ చేయాలా. నేను ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోను, కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చాలా ఘాటుగా ఆన్సర్లు ఇస్తా. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మాట్లాడేటప్పుడు మనం దానికి కరెక్టా కాదనేటట్లే మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడినామంటే కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు. ఓకే, ఇంటర్నెట్ ఉంది కదా అని కామెంట్ పెట్టేది కాదు, కానీ మీరు ఈ ఫీల్డ్లో ఉండి ఒక్కసారి ఒక వీడియో చేయండి, మీకు తెలుస్తుంది దాని పెయిన్ ఏందో. ఓకే, ఊరుకునే చేసేది కాదు వీడియోస్. సో ఇంకొకసారి నెగిటివ్ కామెంట్స్ రాకూడదని నేను కోరుకుంటున్నా. కామెంట్స్ పెట్టండి, నెగిటివ్ కామెంట్స్ ఏమవుతుంది, మీ సునకానందం. వాళ్ళు నేనేం చెప్పాను, మీ ఆనందం అంతే. మీ ఆనందానికి ఏమైనా పెట్టుకోండి. ఊరుగానే మనం మాట్లాడేది కాదు కదా, తెలిసి మాట్లాడాలి. ఒక పర్సన్ గురించి తెలియకుండా ఎందుకు మాట్లాడతాం? ఓకే, నెక్స్ట్ సూపర్ వీడియో, ఎక్సలెంట్ వీడియో, సూపర్ కంటెంట్. ఈ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, రాజన్నయ్యకి. ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలా తక్కువ ఉంటారు, ఇలాంటి వాళ్ళు. సో చాలా థ్యాంక్స్ బ్రదర్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్రో, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిట్ కార్డ్ 25th June అండ్ ఎగ్జామ్ విల్ స్టార్ట్ 29th June అంటున్నాను. నిజమేనా బ్రో? నిజమైతే నేను నోటీస్ వస్తుంది ఖచ్చితంగా. నోటీస్ వదిలితే నేను చెప్పేస్తాను. ఓకేనా? డోంట్ వరీ, మన ఛానల్ని లైన్లో ఉండండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఉండండి. ఎనీ టైం నైట్ 12 ఉన్నా నేను అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్. అదే గ్రూప్ డి ఎగ్జామ్. ఆఫ్టర్ గ్రూప్ డి ఎగ్జామ్ వాళ్ళకి ఒక పాయింట్ చెప్తాను చూడండి. మీరు హ్యాపీగా బిగినర్స్ అయినా నీట్గా ప్రిపేర్ కావచ్చు ఇప్పటి నుంచే. ఇప్పట్లో గ్రూప్ డి ఎగ్జామ్ లేదు, మ్యాక్సిమం ఆగస్టు పైన జరగచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్సీఆర్టీ తెలుగు. అంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తున్నా, వెళ్ళి తీసుకోండి. ఫ్రీగా ఉన్నాయి, నేను ఫ్రీ ఆఫ్ కాస్టే తీస్తున్నా, అమౌంట్ ఏం పెట్టట్లేదు ఇక్కడ. ఇంకొకటి ఏమి, అర్థమెటిక్ బుక్స్, జీకే బుక్స్ మొత్తం సెండ్ చేసేస్తా మన టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇంకా ఏమైనా మిస్ అయినాయా? సో నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఏది పడితే అది మాట్లాడొద్దని బ్రదర్. ఊరికే మనం మాట్లాడితే మనల్ని మనం కోల్పోవడం వస్తుంది. ఇప్పుడు నన్ను మాట్లాడినంత నిన్ను ఇంకొకరు మాట్లాడతాడు అనమాట. ఊరికి మాట్లాడడం కాదు. ఓకే, నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు అసలు ఒకసారి ఆలోచించి కామెంట్ పెట్టండి. లేదు మనం మాట్లాడేది అంటే నిజమేనండి, నేను ఈ ఫీల్డ్లో ఉండి 11 years ఎక్స్పీరియన్స్ ఉందయ్యా నాకు. ఊరికి ఏది పడితే అది మాట్లాడడం కాదు. నన్ను ఊరికే కాదు, పోయి నా వీడియో యూట్యూబ్ ఛానల్ చూడండి. 2014లోనే స్టార్ట్ చేసి ఉంచాను నేను యూట్యూబ్ ఛానల్ని. టైం కుదరాక, టైం సెట్ కాక నేను యూట్యూబ్ ఛానల్ రన్ కాలే. ఇలాంటి ఈ పార్టీకి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని పక్కన సొల్లు యూట్యూబ్ ఛానల్స్ ఉండే కదా, అలాంటి యూట్యూబ్ ఛానల్సే నేను చెప్పను మ్యాక్సిమం. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, చాలా సొల్లు అంటున్నారు కదా, ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా మీకు మీరు చేసుకొని చూడండి. నేను మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు, నేను వీడియోస్ చేసి ఉంచా. దీంట్లో ఒక 20 members మాత్రమే సీరియస్గా పోయి మన వీడియోస్ చూసారనమాట. మిగతా వాళ్ళంతా పైన క్లికింగ్ త్రూ అంతే. ఓకే, అది మీ ఒపీనియన్, నేనేమొద్దాను. కానీ మన మెంటాలిటీ ఎలా ఉందంటే, అనవసరమైన వాటికి ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటా, అవసరమైన వాటికి మనం టైం అనేది ఇవ్వమన్నమాట. ఇకపైన ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తుంటాను. ఏది పడితే ఆ వీడియోస్ నేను చెయ్యను. ఏదైనా మీకు యూస్ఫుల్ అయ్యేదే చేస్తాను. ఓకేనా? ఇంకొకసారి ఏది నెగిటివ్ కామెంట్స్ రాకూడదని నేను కోరుకుంటాను. ప్రతి చోట పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ ఏది పడితే అది మాట్లాడేదాం కదా, ఇది నా రిక్వెస్ట్ అంతే. నెక్స్ట్ అన్నీ అయిపోయినాయా? తక్కువ అమౌంట్తో ఫైనల్ వెయిట్. తక్కువ అమౌంట్తో మీరు టెస్ట్ సిరీస్ కొంటే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇదొక్క ఫైనల్, ఒక 1 minute అయిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ వెళ్ళి హ్యాపీగా కొనండి అప్ప. ఇక్కడ మీరు అందరు ప్రతి ఒక్కరు నేను టెక్స్ట్ బుక్కే సజెస్ట్ చేస్తాను. ఎందుకు సార్ టెక్స్ట్ బుక్కే కొనాలా అంటే, దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఇప్పుడు ఉండే ట్రెండింగ్ క్వశ్చన్స్ వస్తాయి,
నిన్న నైట్ మనకు ఆఫర్ ఉండే 369 రూపీస్ పెడితే మీకు 2 ఇయర్స్ వ్యాలిడిటీతో నీకు పోస్ట్ నాకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది కొన్న వాళ్ళు కొని ఉంటారు. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ ప్రమోషన్ ఏమని చేయట్లేదు. టెక్స్ట్ బుక్ ప్రమోషన్ నాకు రూపాయి రాదు. నేను ఛానల్ మానిటైజేషన్ కూడా కాలేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమౌంట్ ఏది పడితే వేలు పెట్టి ఖర్చు చేసుకుంటున్నారు. మీరు ఆ వేలు ఖర్చు చేయకుండా హ్యాపీగా టెక్స్ట్ బుక్ వెళ్ళి మీకు స్టాఫ్ సెలెక్షన్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామినేషన్ ప్రతిదీ రాసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వందలు ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామినేషన్స్ వెళ్ళి రాసుకోవచ్చు హ్యాపీగా. మీరు గ్రూప్ డి కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఏమైనా ఎగ్జామినేషన్స్ టెక్స్ట్ బుక్ యాప్లో నీట్గా సెట్ చేసి ఉంచాడు వాడు. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ కొనండి. వీలైతే కొద్దిగా వెయిట్ చేయండి, ఏదైనా ఆఫర్ వస్తే కొనుక్కోండి. ఎంత వెయిట్ చేస్తే అంత ఆఫర్ అనేది మీకు వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ వెళ్ళి రిజిస్టర్ కండి. ఓకే, ఇది నేను చెప్పే వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. మీకు సైన్స్ టాపిక్స్ కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్స్ చేయండి. అట్లీస్ట్ ఒక 20 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ 20 కామెంట్స్ మీరు చూస్తే చేశారనుకోండి, నేను వీడియోస్ చేసే ట్రై చేస్తాను, మ్యాక్సిమం చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.